హలో అండి. ఈరోజు మనం సింధు నాగరికత గురించి తెలుసుకుందాం. దేని గురించి తెలుసుకుందాం? సింధు నాగరికత గురించి. అయితే నేను దీనికి సంబంధించింది కొన్ని 2 వీడియోలు చేశాను, చూడండి. అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు కంటిన్యూషన్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. అయితే సింధు నాగరికత గురించి నేను ఏమేమి చెప్పాను? సమకాలీన ప్రాంతాల గురించి చెప్పాను, వివిధ పేర్లు ఏంటో చెప్పాను, సరిహద్దులు చెప్పాను, అలాగే వాటి యొక్క జాతులు ఏ ఏ పోలికలతో ఉన్నాయో చెప్పాను. ఇలా కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను, చూడండి. తర్వాత మనం సింధు నాగరికత గురించి చెప్పినప్పుడు సింధు నాగరికత ఆవిర్భావం అనేది ఎలా జరిగింది అని మనం ఒకసారి తెలుసుకోవాలి. అంటే సింధు నాగరికత ఆవిర్భావం ఎక్కడ మొదలైంది, ఎలా జరిగింది, ఎక్కడ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. అంటే సింధు నాగరికత ఇక్కడే ప్రారంభమైంది, ఇలాగే ప్రారంభమైందని మనకేం ఆధారాలు లేవు, తెలీదు కూడా. అయితే ఇప్పుడు ఆధారాలు లేవు కాబట్టి పండితులు ఏం చేస్తారు, పురావస్తు శాస్త్రవేత్తలు ఏం చేస్తారు, వాళ్ళ ఊహాగణాలు అనేది అంటే ఊహిస్తారనమాట. ఫస్ట్ సింధు నాగరికత గురించోని ఆవిర్భావం ఇలా చెంది ఉండవచ్చు అని ఫస్ట్ మార్టిమర్ వీలర్ అనే పురావస్తు శాస్త్రవేత్త ఏం చెప్పిందంటే, ఇది సింధు నాగరికత అనేది స్వదేశీయులు కాదు, ఇది విదేశీయుల నుండి వలస వచ్చి ఇక్కడ సింధు నాగరికత ఏర్పడిందని చెప్పాడు. అంటే నాగరికతకు కూడా రెక్కలు ఉంటాయి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వలసలు వచ్చి ఏర్పడడం అనేది జరుగుతుందని ఇతను చెప్పాడు. మరి ఎవరు ఇక్కడికి వలస వచ్చారని చెప్పాడంటే మెసొపొటేమియా నాగరికత ఉంది కదా, మెసొపొటేమియా నాగరికత ఇక్కడ సింధు నాగరికత అంటే సింధు లోయ దగ్గర ఏర్పడి సింధు నాగరికత ఆవిర్భావం చెందడానికి కారణమైందని చెప్పాడు. మరి ఊరికనే అలా చెప్పరు కదా, నోటుకొచ్చింది అలా చెప్పరు కదా, వాళ్ళకి ఏదో ఒక ఐడియాని బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళు చెప్తారు. మరి ఇతను దేన్ని బేస్ చేసుకొని చెప్పాడంటే నగర జీవితం గడపడం ఒకటి, అలాగే మాతృదేవతను పూజించడం, నగర జీవితం గడపడం, అలాగే మహాస్నాన వాటికలు మన దాంట్లో కూడా బయలుపడినాయి కదా. అలాగే మెసొపొటేమియాలో కూడా మహాస్నాన వాటికలు ఏర్పరచుకోవడం అంటే నిర్మించుకోవడం, తర్వాత ధాన్యాగారాలు నిర్మించుకోవడం, ఇలాంటి కొన్ని రీజన్స్ వలన మెసొపొటేమియా అంటే సేమ్ ఉండడం వలన వాళ్ళే ఇక్కడికి వచ్చి మన ఆవిర్భావం అనేది జరిగింది, సింధు నాగరికత అనేది ఏర్పడడం జరిగిందని తను చెప్పాడు. మళ్ళీ అలాగే ఇక్కడ వీళ్ళు స్టీటైట్ ముద్రికలు తయారు చేసుకున్నారు. అలాగే సింధు నాగరికత కూడా స్టీటైట్ ముద్రికలతోనే తయారు చేసుకున్నాడని ఇతను చెప్పాడు. కానీ ఇప్పుడున్న ఆధునిక పురావస్తు శాస్త్రవేత్తలు ఇది తప్పు, మెసొపొటేమియా నుంచోని రాలేదు అని మార్టిమర్ వీలర్ యొక్క ప్రతిపాదనను ఖండించారు. అంటే మరి వీళ్ళేం చెప్పారంటే, మెసొపొటేమియాలో మనకి నగర నిర్మాణం పట్టణం యొక్క నగర నిర్మాణం ఫస్ట్ అంటే ఇలా గ్రిడ్ పద్ధతిలో ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ గ్రిడ్ పద్ధతి అనేది మెసొపొటేమియాలో లేదు. అలాగే స్టీటైట్ ముద్రికలు అని చెప్పుకున్నాం కదా, స్టీటైట్ ముద్రికలు మెసొపొటేమియాలో వాళ్ళు చేసుకుంది ఏంటంటే స్తూపాకారం. మరి మన సింధు నాగరికత వాళ్ళు చేసుకున్నది చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారం, వృత్తాకారం. అంటే ఇలా ఈ షేప్లలో ఈ స్టీటైట్ ముద్రికలు అనేవి మన సింధు నాగరికత వాళ్ళు చేసుకున్నారు. తర్వాత మార్టిమర్ వీలర్ మాత్రం స్తూపాకారం యొక్క ముద్రికలు అనేది చేసుకోవడం జరిగింది. అంటే ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. వీళ్ళేమో పట్టణ నిర్మాణం ఇంత గ్రిడ్ పద్ధతి ఉంది, అలాగే మురికి వాడలు ఉంటాయి కదా, అది ఏమంటారండి దాన్ని, భూగర్భ మురికి వాడలు, మురికి కాలువలు, భూగర్భ మురికి కాలువలు సింధు నాగరికత ప్రజలు మాత్రమే మనం చూస్తాం, మెసొపొటేమియాలో చూద్దాం. ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, వీళ్ళు ఎక్కడే వలస వచ్చారు, ఇది తప్పు అని ఇప్పుడున్న ఆధునిక పురావస్తు శాస్త్రవేత్తలు దాన్ని ఖండించారనమాట. ఇది ఒక రీజన్గా మనం చెప్పవచ్చు. తర్వాత
ఇది స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడండి, గుర్తుంచుకోండి. మార్టిమల్ వీలర్ ఎక్కడి నుంచి వలస వచ్చి సింధు నాగరికత ఏర్పరిచారంటే మెసపటోమియా. మరి మీకు గుర్తుందా మెసపటోమియా యొక్క ఇప్పుడు న్యూ నేమ్ ఏంటి? నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఇప్పుడు మీరు కామెంట్ చేయండి. మెసపటోమియా యొక్క న్యూ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. తర్వాత రఫీక్, ఎవరండి? రఫీక్ మైకెల్. రఫీక్ మైకెల్ ఇతను పాకిస్తాన్, అంటే పాకిస్తాన్ ఉంది కదా, పాకిస్తాన్ యొక్క పురావస్తు శాస్త్రవేత్త. ఇతను ఏం చెప్పాడంటే జోబ్, కుల్లి, నల్, క్వెట్టా ఇవి కొన్ని సంస్కృతులు అండి. అంటే బెల్చిస్తాన్ అంటే ఇతను పాకిస్తాన్ యొక్క పురావస్తు శాస్త్రవేత్త అంటున్నాం కదా, అక్కడ పాకిస్తాన్లో బెల్చిస్తాన్ ఉంది కదా, అక్కడున్న బెల్చిస్తాన్లోని జోబ్, కుల్లి, నల్లు, క్వెట్టా ఇలాంటి సంస్కృతుల నుండి మన సింధు నాగరికత ఏర్పడిందని తను చెప్పాడనమాట. ఇతను ఎందుకు అలా చెప్పాడు? ఇతను కూడా ఊరికే చెప్పాడు కదా, ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఇతను ఏమని చెప్పాడంటే ఈ జోబ్ యొక్క సంస్కృతి ఉంది కదా, ఈ జోబ్ సంస్కృతి యొక్క కోట నిర్మాణము ఏంటండి? కోట నిర్మాణము, అలాగే లింగాలను పూజించడము, ఎద్దులను పూజించడం, అంటే ఎద్దులను పూజించడం, లింగాల్ని పూజించడం, కోట నిర్మాణము జోబు సంస్కృతి నుంచోని మన సింధు నాగరికత ఏర్పడిందని చెప్పాడు. అంటే పోలి ఉంటుంది, అంటే సిమిలర్గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చుండొచ్చు అని వాళ్ళ ఊహాగణాలు మాత్రమే, ఇదే కన్ఫర్మేషన్ కాదు, వాళ్ళు ఊహించి చెప్తారు. అది మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇక్కడ కుల్లి, నల్, క్వెట్టా ఉంది కదా, ఈ కుల్లి, నల్, క్వెట్టా సంస్కృతుల నుంచోండి దహన సంస్కారాలు అండి. ఏంటి? దహన సంస్కారాలు. ఈ దహన సంస్కారాలు మన సింధు నాగరికత దహన సంస్కారాలు సిమిలర్గా ఉంటాయి. అందువలన ఈ సంస్కృతుల నుంచోని మన సింధు నాగరికత ఏర్పడిందని రఫీక్ మైఖిల్ అనే అతను చెప్పడం జరిగింది. మరి దీన్ని కూడా మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఇది కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే ఈ జోబ్, కుల్లి, నల్, క్వెట్టా వీళ్ళు గ్రామీణ వాసులు, అంటే మన సింధు నాగరికత పట్టణంలో వాళ్ళు కదా, అంటే పట్టణ నిర్మాణం ఉన్న ఎంతో అభివృద్ధి చెందినారు కదా, పట్టణ నిర్మాణం ఉంది, ఎంతో అభివృద్ధి చెందారు. అలాంటి సింధు నాగరికత జోబ్, కుల్లి, నల్, క్వెట్టా వీళ్ళేమో గ్రామీణ అభివృద్ధి కదా, అంటే గ్రామీణం నుంచి వచ్చిన వాసులు కాబట్టి ఇది ఇంత అభివృద్ధి చెందిన ప్రజలు ఎలా అవుతారు అని ఒక క్వశ్చన్ మార్క్తో ఇది కూడా రాంగ్ అని కొంతమంది అంటున్నారన్నమాట. తర్వాత ఏఎల్ భాషం, డిడి కౌశాంబి. ఏఎల్ భాషం, డిడి కౌశాంబి వీళ్ళు ఏమన్నారంటే పూర్తిగా స్వదేశీ మంది అని చెప్పారు. స్వదేశీయులు, సింధు నాగరికత వాళ్ళు పూర్తిగా స్వదేశీయులు అని చెప్పారు. వీళ్ళెందుకు ఇలా చెప్పారు? అందరూ విదేశం నుంచి వలస వచ్చి ఇక్కడ ఏర్పడినారని చెప్పారు, కానీ వీళ్ళు మాత్రం స్వదేశీయులు అని ఎందుకు చెప్పారంటే కారణం ఏమై ఉంటుంది అని మనం చూసినప్పుడు కారణాలుగా ఇది ముందే చెప్తున్నాను, ఇది కన్ఫర్మ్గా ఇదే రీజన్ కాదు, వీళ్ళు ఊహాగణాలు, వీళ్ళు ఇది అయ్యి ఉండొచ్చు అని చెప్పింది మాత్రమే, ఇదే కన్ఫర్మేషన్ కాదు అని గుర్తుంచుకోండి. తర్వాత వీళ్ళు రీజన్ ఏం చెప్పారంటే సింధు నాగరికత అభివృద్ధి చెందిన నాగరికత కదా, దీనికంటే ముందు ఏమేమి ఉన్నాయి? నవీన శిలాయుగం ఉంది, తామ్రశిలాయుగం ఉంది. అంటే తామ్రశిలాయుగం నుంచోని నవీన శిలాయుగం వీళ్ళ ఆ శిలాయుగ సంస్కృతులు అప్డేట్ అయ్యి అంటే అభివృద్ధి చెంది తర్వాత మన సింధు నాగరికత ఏర్పడడానికి నాంది పలికింది అని వీళ్ళు చెప్పారనమాట. అర్థమవుతుందా? అంటే సింధు నాగరికత అనేది స్వదేశీయులే, అంటే మన భారతదేశ ప్రజలే సింధులోయ చుట్టూ నాగరికత ఏర్పరచుకొని సింధు నాగరికత అభివృద్ధి చెందిందిగా వీళ్ళు చెప్పారు. ఎందుకలా చెప్పారంటే
మన ఇంతకుముందు ఉన్న తామ్రశిలాయుగం, నవీన శిలాయుగం వాళ్ళే అభివృద్ధి చెంది అప్డేట్ అయ్యి ఇలా సింధు నాగరికత ఏర్పడడానికి కారణమైందని వీళ్ళు చెప్పారు. మరి దీనికి రీజన్స్ ఏమై ఉంటాయంటే నవీన శిలాయుగ సంస్కృతికి సంబంధించిన మెహర్గరి ఉంది కదా, మెహర్గర్కి సంబంధించిన కొన్ని ఏమంటారు కొన్ని పద్ధతులు ఇప్పుడు కూడా సిమిలర్గా ఉన్నాయి, అక్కడ నుంచే ఇక్కడికి వచ్చాయి, అక్కడ నుంచే ఇక్కడికి అప్డేట్ అయ్యారని చెప్పారు. అలాగే అంబ్రి సంస్కృతి, తర్వాత కోడ్ డిజీ సంస్కృతి, తర్వాత సోది సంస్కృతి. ఈ అంబ్రి అనేది సింధ్ అండి, సింధ్ రాష్ట్రం అంటే పాకిస్తాన్లో ఉంది. కోడ్డిజీ అనేది సింధు రాష్ట్రం, ఇది కూడా పాకిస్తాన్లో ఉంది. సోది సంస్కృతి అనేది రాజస్థాన్లో ఉంది. ఈ సంస్కృతుల నుంచి కూడా దహన సంస్కారాలు ఇలాంటివి సిమిలర్గా కనిపిస్తాయి. అలాగే నవీన శిలాయుగానికి మెహర్గర్కి సిమిలర్గా ఉన్నట్టు, అలాగే అమ్రీ సంస్కృతి, కోడ్డిజీ సంస్కృతి, సోది సంస్కృతి, ఈ సంస్కృతులు మన సింధు నాగరికత ఏర్పడడానికి పునాదిగా అవి నిలిచాయి, తర్వాత ఇవి అభివృద్ధి చెందాయని వీళ్ళ యొక్క అభిప్రాయం వీళ్ళు చెప్పారు. ఇది ఆవిర్భావానికి సంబంధించి కొన్ని ఊహాగణాలు, ఇవి ఊహలు మాత్రమే. మార్టిమర్ వీలర్ ఏమని చెప్పాడు? మెసపటోమియా నుంచి ఆవిర్భావం చెందింది అని చెప్పాడు. ఏంటి? సింధు నాగరికత యొక్క అజంప్షన్స్ ఇవి, అజంప్షన్స్ మాత్రమే. ఆవిర్భావం. తర్వాత రఫీక్ మొఘల్ ఎక్కడి నుంచి అభివృద్ధి చెందిందని చెప్పాడు? ఎక్కడి నుంచి వలస వచ్చారని చెప్పాడు? పాకిస్తాన్లో ఉన్న బెల్చిస్తాన్లో ఉన్న నల్, క్వెట్టా, జోబ్, కుల్లా ఇలాంటి సంస్కృతుల నుంచోని సింధు నాగరికత ఆవిర్భవించిందని చెప్పాడు. తర్వాత ఘోష్, తర్వాత శంఖాలయ. వీళ్ళేం చెప్పారు? పూర్తిగా స్వదేశీయులు అని చెప్పారు. నేను ఇంతసేపు ఏఎల్ భాషం కౌశాంబి చెప్పినట్టున్నా కదా, అది రాంగ్ అండి, ఇది గుర్తుంచుకోండి. ఘోష్ శంఖాలియా, ఘోష్ హెచ్డి శంఖాలియా, ఇది రైట్ అండి. సారీ, అది రాంగ్. ఏఎల్ భాషం భాషంది ఒకటి చెప్పా కదా, అది రాంగ్. ఇది రైట్. ఘోష్ శంఖాలియా స్వదేశీయులు, ఇది రైట్. కరెక్ట్ చేసుకోండి ప్లీజ్. ఐఎమ్ సో సారీ, కన్ఫ్యూజ్ అయ్యాను నేను కూడా, సారీ. ఘోష్ శంఖాలియా స్వదేశీయులు సింధు నాగరికత స్వదేశీయుల ద్వారానే ఏర్పడిందని చెప్పాడు. తర్వాత మనకి ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్ని ఇంపార్టెంట్ ఈ మధ్యన ట్రెండ్ అయిపోయింది కదా, అంటే ఇక్కడ జతపరచండి అని ఇవ్వడంలో ఇక్కడ ఒక అంశం ఇచ్చి ఇక్కడ ఒక అంశం, ఇక్కడ ఏంటి స్థలం, అంటే ఇక్కడ ముద్రిక ఇచ్చి స్థలం, అంటే మనకి ఈ మధ్యన పాఠం చూసినప్పుడు జతపరచండి, ఇందులో సరికానిది ఏది సరైనది ఏది ఇలా ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ కొన్ని అంటే ఇలా కూడా ఇవ్వచ్చండి, అంటే మనకు కొన్ని దొరికిన ముద్రికలు ఏ ప్లేస్లో దొరికాయో ఇలా కూడా ఇవ్వచ్చు. ఒకసారి చూడండి. పశుపతి ముద్రిక, పశుపతి మహాముద్రిక, పశుపతి మహాముద్రిక. పశుపతి మహాముద్రిక అనేది ఏ స్థలంలో దొరికిందంటే మొహెంజోదారో. ఎక్కడ అండి? మొహెంజోదారో. తర్వాత
ఎద్దు ముద్రిక. ఎద్దు ముద్రిక ఎక్కడ దొరికిందంటే మొహంజోదారోలోనే. మళ్ళీ తర్వాత ఓడముద్రిక. ఏంటండి? ఓడముద్రిక. ఓడముద్రిక ఎక్కడ లభ్యమైంది? మరి ఓడముద్రిక ఎక్కడ లభ్యమైందంటే లోతాల్లో. ఎక్కడండి? లోతాల్లో. తర్వాత పులిముద్రిక. పులిముద్రిక ఎక్కడ లభ్యమైంది? బనవాలిలో. ఎక్కడ అండి? బనవాలిలో. ఇవి ఏదన్నా ఒకటి రాంగ్ ఇచ్చోని మనకి ఇందులో సరికానిది ఏది ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్స్ ఇచ్చి ఇందులో సరికానిది ఏది ఇలా ఇవ్వడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి, పశుపతి మహాముద్రిక మొహంజోదారోలో లభ్యమైంది, అలాగే ఎద్దు ముద్రిక మొహంజోదారోలో లభ్యమైంది, తర్వాత ఓడముద్రిక లోతాల్లో లభ్యమైంది, పులి ముద్రిక బనవాలిలో లభ్యమైంది. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. తర్వాత ఇంకా మనకి ఇవ్వాల్సింది ఏంటంటే ద్విఖననము. ద్విఖననము అంటే ఏంటంటే రెండు అస్థిపంజరాలు అంటే ఒక ఖననం అంటే కాల్చడం. ఎలాంటిది? అస్థిపంజరాలు ఉంటాయి కదా, రెండు అస్థిపంజరాలు ఒకటే దాంట్లో పెట్టి ఖననం చేయడం. ఇలాంటి పద్ధతి మనకి ఎక్కడ దొరికిందంటే లోతాల్లో. ఎక్కడ అండి? లోతాల్లో. ఇది కూడా గుర్తుంచుకోండి. తర్వాత చెక్కతో చేసిన శవపేటిక. చెక్కతో చేసిన శవపేటిక మనకి ఎక్కడ బయలుపడిందంటే హరప్పాలో. ఎక్కడండి? హరప్పాలో. తర్వాత కుక్కతో ఖననం చేయడం. కుక్కతో పాటు ఖననం చేయడం. కుక్కతో పాటు ఖననం చేయడం. ఖననం అంటే కాల్చడం అనే ఒక మీనింగ్ వస్తుంది. కుక్కతో పాటు ఖననం చేయడం ఎక్కడ బయలుపడిందంటే రోపారండి. ఖననం చేయడం, కుండలో పెట్టి ఖననం చేయడం. కుండలో పెట్టి ఖననం చేయడం ఇది ఎక్కడ బయలుపడిందంటే సర్కోటడ. ఎక్కడండి? సర్కోటడ. అయితే ఇవి మనకి జతపరచడంలో మనకి అడగడానికి ఉంటుంది, లేదా స్టేట్మెంట్స్ రూపంలోనైనా ఇవ్వచ్చు. ద్విఖననం లోతాల్లో బయలుపడింది, చెక్కతో చేసిన శవపేటిక హరప్పాలో బయలుపడింది, ఇక్కడ దొరికాయి అక్కడ దొరికాయి, ఇలాంటి ఆనవాళ్ళు అక్కడ కనిపించాయి. ఈ టైప్లో మనకి స్టేట్మెంట్స్ వైజ్గా అడగొచ్చు, లేదా జతపరచడంలోనైనా అడగొచ్చు. ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత ఒకసారి చూడండి. బనవాలి, లోతల్, సర్కోటడ, కాళీబంగన్. వీటికి సంబంధించి నేను చెప్పాలనుకుంది ఏంటంటే నాగలి ఉందనుకోండి, నాగలికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయంటే నాగలి యొక్క బొమ్మనేమో లోతాల్లో దొరికిందండి. తర్వాత అంటే రియల్గా వాస్తవ అవశేషాలు ఉంటాయి కదా, అవి నాగలి యొక్క దున్నిన భూమి లాంటి అవశేషాలేమో బనవాలిలో కనిపించాయి. గుర్తుంచుకోండి, నాగలికి సంబంధించిన అంటే నాగలి బొమ్మనేమో లోతాల్లో, నాగలి దున్నిన భూమి ఏమో ఆనవాళ్ళేమో బనవాలిలో ఇవి బయలుపడడం అనేది జరిగింది. సర్కోటడలో గుర్రపు అవశేషాలు. సర్కోటడలో గుర్రపు వాస్తవ అవశేషాలు అంటే రియల్కి సంబంధించినవేమో సర్కోటడలో, కాళీబంగన్లో మాత్రం బొమ్మ అంటే గుర్రపు బొమ్మ. గుర్తుంచుకోండి, కాళీబంగన్లో గుర్రపు బొమ్మ, సర్కోటడల్లో గుర్రపు వాస్తవ అవశేషాలు బయలుపడినాయి. తర్వాత బనవాలిలో దున్నిన బొమ్మ, తర్వాత లోతాల్లో ఇది దున్నిన భూమి అవశేషాలు రియల్వి, లోతాల్లో బొమ్మ. ఇది గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. తర్వాత మొహంజోదారో ఉంది కదా, మొహంజోదారో గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి దొరికాయి, ఏమేమి బయలుపడ్డాయో ఒకసారి చూద్దాం. మరి మొహంజోదారో అంటే మీనింగ్ ఏంటి? మొహంజోదారో అంటే మీనింగ్ ఏంటంటే మృతుల దిబ్బ అండి. మృతుల దిబ్బ అని ఏ భాషలో అంటామంటే సింధీ భాషలో మొహంజోదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం. ఈ మృతుల దిబ్బ అని అర్థం. అలాగే లోతాల్ అంటే కూడా ఇదే మీనింగ్ అర్థం.
లోథాల్ ఉంది కదా, లోథాల్ ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. ఈ ఈ లోథాల్ అనేది, ఈ లోథాల్ యొక్క మీనింగ్ కూడా మృతుల దిబ్బ అని అర్థం. అంటే మొహంజోదరో అన్న మృతుల దిబ్బనే, లోథాల్ అన్నా కానీ మృతుల దిబ్బనే. ఇది సింధీ భాషలో, ఇది గుజరాతీ భాషలో. గుజరాతీ భాషలో లోథాల్ అంటే మృతుల దిబ్బ, ఇలా గుర్తుంచుకోండి. తర్వాత మొహంజోదారోలో మహాధాన్యాగారం బయలుపడింది. అలాగే మహాస్నానవాటిక బయలుపడింది. ఏంటండి మహాస్నానవాటిక, మహాధాన్యాగారం? అయితే మహాస్నానవాటిక ఏ సైజులో బయలుపడిందంటే 39x23x8. ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్. తర్వాత మహాధాన్యాగారం 150x50, 150x50. ఇది లెంత్, ఇది బ్రెడ్త్. ఈ సైజులో ఈ మహాధాన్యాగారం 150x50లో మహాస్నానవాటిక అనేది 39x23x8 ఈ సైజులో మనకి బయలుపడడం జరిగింది. ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్. ఇది లెంత్, ఇది బ్రెడ్త్. ఇదొకటి గుర్తుంచుకోండి. అయితే మొహంజోదారోలో కుషానుల కాలం నాటి బౌద్ధ స్తూపం అండి. ఏంటి? బౌద్ధ స్తూపం బయలుపడడం జరిగింది. ఏంటంటే మొహంజోదారోలో కుషానుల కాలం నాటి బౌద్ధ స్తూపం బయలుపడడం జరిగింది. తర్వాత మనకి ఇంకొక ఆధారం ఏంటంటే మొహంజోదారోలో 7 సార్లు వరదల వలన ధ్వంసమయ్యి, వరదలు వస్తాయి కదా, ఆ వరదల వలన మొహంజోదారో కూలిపోవడం జరిగింది. అంటే వరదల్లో మునిగిపోవడం జరిగింది. అయినా సరే 7 సార్లు మునిగిపోయినా సరే మళ్ళీ తిరిగి పునర్నిర్మించడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ ఇంకా మహాపశుపతి, ఇంతసేపు చెప్పుకున్నాం కదా, మహాపశుపతి ముద్రిక, అలాగే పులి ముద్రిక, ఎద్దు ముద్రిక, మహాపశుపతి ముద్రిక, ఈ 2 మొహంజోదారోలో బయలుపడడం అనేది జరిగింది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోండి. తర్వాత మొహంజోదారోలో తవ్వకాలు జరిపింది ఎవరంటే ఆర్డి బెనర్జీ. ఎవరండి? ఆర్డి బెనర్జీ. ఇంపార్టెంట్ పాయింట్, ఆర్డి బెనర్జీ గారు 1922లో ఇక్కడ మొహంజోదారోలో ఈ ప్లేస్లో తవ్వకాలు జరపడం అనేది జరిగింది. ఈ మొహంజోదారో ఎక్కడ ఉంటుందంటే సింధు నది ఉంది కదా, సింధు నదికి కుడివైపున, సింధు నది ఒడ్డుకి కుడివైపున ఈ మొహంజోదారో అనేది ఉంటుంది. దీన్ని ఎవరు కనుగొన్నారు? ఆర్డి బెనర్జీ. ఏ సంవత్సరంలో? 1922లో. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత హరప్పాలో ఏమేం బయలుపడినాయి అంటే ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాల్సినవి 2 వరుసల్లో, గుర్తుంచుకోండి. 2 వరుసల్లో 3 అంటే 6 ధాన్యాగారాలు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొహంజోదారోలో మహాధాన్యాగారం బయలుపడింది. ఇక్కడ 6 ధాన్యాగారాలు, ఇవి చిన్నవి అన్నమాట. అవేమో సైజులో పెద్దది అక్కడ ఒకటి, ఇక్కడ 6 ధాన్యాగారాలు హరప్పాలో బయలుపడడం జరిగింది. అయితే నేను దీని మీద ఒక రీల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే 6 కాదు 12 ధాన్యాగారాలు బయలుపడినాయని కొంతమంది కామెంట్ చేశారు. అయితే నేను ఈ డౌట్ ఎందుకంటే నేను చూసిన కరీం సార్ బుక్లో అయితే 2 వరుసల్లో కలిపి 6 ధాన్యాగారాలని ఉంది. అయితే 2 వరుసల్లో కలిపి 3 అంటే ఒక వరుసలో 3 ఇంకో వరుసలో 3 అలా 6 ధాన్యాలని కరీం సార్ బుక్లో ఉంది. అయితే కొంతమంది కామెంట్ చేసింది ఏంటంటే 12 ధాన్యాగారాలు, ఒక వరుసలో 6 ఒక వరుసలో 6, ఈ 2 కలిపి 12 ధాన్యాగారాలు బయలుపడినాయని కొంతమంది కామెంట్ చేశారు. అయితే నేను ChatGPTలో అడిగితే కూడా 6 ధాన్యాగారాలు అని చెప్పింది. మరి మీ బుక్లో ఏముందో ఒకసారి కామెంట్ చేయండి, దాన్ని బట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది తెలుస్తుంది. తర్వాత హరప్పాలో ఎంతసేపు ఏం చెప్పుకున్నాం? చెక్కతో చేసిన శవపేటిక.
బయలుపడిందని చెప్పుకున్నాం. ఇది కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం. తర్వాత కాంస్యంతో చేసిన దర్పణాలు, కొలబద్ద ఇలాంటివి. మళ్ళీ అలాగే ఎడ్ల బండి, కొలబద్ద, కాంస్యంతో చేసిన దర్పణాలు హరప్పాలో బయలుపడటం అనేది జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడెక్కడ ఏమేం బయలుపడినా అడుగుతారండి. తర్వాత మనకు బియ్యం గింజ ఎక్కడ బయలుపడింది? లోతాల్లో. ఎక్కడండి? లోతాల్ ఎక్కడుంది? గుజరాత్లో. మరి హరప్పా ఎక్కడుందో కామెంట్ చేయండి. తర్వాత బియ్యం గింజలు ఎక్కడ? లోతాల్లో. తర్వాత వరిపొట్టు ఎక్కడ దొరికిందంటే రంగాపూర్లో. ఈ రంగాపూర్ కూడా ఎక్కడుంది? గుజరాత్లో. వరిపొట్టు ఎక్కడ బయలుపడింది? రంగాపూర్లో. ఇది ఎక్కడుంది? గుజరాత్లో. బియ్యం గింజ ఎక్కడ దొరికింది? లోతాల్లో. ఇది ఎక్కడుంది? గుజరాత్లో. లోతాల్ అంటే ఏంటి? మృతుల దిబ్బ. ఇది ఏ భాషలో మృతుల దిబ్బ అంటున్నాం? గుజరాతీ భాషలో. ఇక్కడనే లోతాల్లోనే ఓడరేవు ముద్రిక బయలుపడడం జరిగింది. ఏంటండి? ఓడరేవు ముద్రిక. అయితే మీకు ఇక్కడ ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? బియ్యం గింజ అంటున్నాం, వరి పొట్టు అంటున్నాం, ఓడరేవులు అంటున్నాం, మహాస్నాన వాటికలు అంటున్నాం, మహాధాన్యాగారాలు, ఇవన్నీ బయలుపడినాయి అంటున్నాం. మరి ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే బియ్యం గింజ, వరి పొట్టు అనేది చిన్న చిన్న పార్టికల్, అవునా కదా? ఈ చిన్న చిన్న పార్టికలు మనకి ఇప్పటిదాకా కుళ్ళిపోకుండా ఎలా ఉన్నాయి అసలు? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇప్పటిదాకా ఎలా ఉన్నాయి అంటే మనం ఒక రీజన్గా ఏం చెప్పొచ్చు అంటే కాలిపోవడం. అంటే మంటలు ఉంటాయి కదా, అగ్ని ప్రమాదాల వలన ఈ వరి, గోధుమ ఇవన్నీ కాలిపోయి బొగ్గులాగా ఏర్పడడం అనేది జరిగింది. దేనిలాగా? బొగ్గులాగా ఏర్పడడం వలన పురుగులు తిననుకుంటుందా? ఉండదు. బ్యాక్టీరియా దాన్ని కుళ్ళిపోయి చేసే ప్రక్రియ అనేది లేదు. అలా నీళ్ళు కరిగిపోతుందా? కరిగిపోవట్లేదు. అలా ఇప్పటిదాకా ఉండడం అనేది జరిగింది. తర్వాత మనం చూసినప్పుడు ఇక్కడ భూమి ఉందనుకోండి, భూమికి ఇక్కడ ఇది గాలి ఉన్న ఏరియా, ఇక్కడ గాలి లేదు. ఇలాంటి ఏరియాల్లో ఉండడం కూడా ఒక రీజన్గా మనం చెప్పవచ్చు. అంటే ఒకటి అగ్ని ప్రమాదంలో కాలిపోవడం వలన, అలాగే ఈ అగ్ని ప్రమాదంలో కాలిపోవడం వలన బొగ్గుగా ఏర్పడి తర్వాత గాలి లేని భూమిలో ఉండడం అనేది ఒక రీజన్. అంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది ఉండదు కదా గాలి లేకపోతే. ఆ టైంలో ఆక్సిజన్ లేకపోవడం వలన ఈ కుళ్ళిపోయే ప్రాసెస్ అనేది తక్కువ టైం అనేది తక్కువ తీసుకుంటుంది. అలా మనకి ఇప్పటిదాకా వీటి ఆనవాళ్ళు అనేది ఉంది. ఇంకా మీకు తెలిసిన రీజన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. తర్వాత మనం ఈ అవశేషాలు అంటే ఇన్ని సంవత్సరాలు పడుతుంది అని చెప్తున్నాం కదా. ఇప్పుడు కొన్ని అవశేషాలు మనకి బయలుపడినాయి. చెట్టుకు సంబంధించిన అవశేషాలు బయలుపడినాయి, శిలలకు సంబంధించిన అవశేషాలు బయలుపడినాయి, అలాగే ఇలాంటి బొగ్గు గనులు మనకు బయలుపడినాయి. ఇలాంటివి ఇంతకాలం పట్టింది, ఇన్ని సంవత్సరాల క్రితంది అని మనం ఎలా చెప్తున్నాం? ఏ ప్రాసెస్ ద్వారా చెప్తున్నాం అంటే C14 ప్రాసెస్ ద్వారా. ఏంటండి? C14 పద్ధతి ద్వారా. ఈ C14 పద్ధతి అంటే రేడియో కార్బన్ డేటింగ్ అంటున్నాం. ఏమంటున్నాం? రేడియో కార్బన్ డేటింగ్ అంటే ఏంటంటే ఇది ఒక పద్ధతి. అంటే ఒక అవశేషాలకు సంబంధించిన, అంటే మనకు తవ్వకాల్లో బయలుపడిన ఒక అవశేషం అది ఎంత కాలం క్రిందటిది అని కనుగొనడానికి ఈ C14 పద్ధతి అనేది మనకి హెల్ప్ అవుతుంది. మరి దీన్ని రేడియో కార్బన్ డేటింగ్ని ఎవరు కనిపెట్టారంటే రేడియో కార్బన్ డేటింగ్ని కనిపెట్టింది ఎవరంటే చికాగో యూనివర్సిటీకి చెందిన విల్లార్డ్ లిబ్బీ. ఎవరండి? విల్లార్డ్ లిబ్బీ. ఈ విల్లార్డ్ లిబ్బీ అనే శాస్త్రవేత్త రేడియో కార్బన్ డేటింగ్ని కనిపెట్టడం జరిగింది. దీన్నే మనం ఏమంటున్నాం? C14 పద్ధతి అంటున్నాం. ఈ C14 పద్ధతిని ఎలా అంటే ఇది
ఎంత ప్రాచీన కాలంలో అంటే కార్బన్ డేటింగ్ అనేది క్షీణించిపోవడం జరుగుతుంది. ఈ కార్బన్ డేటింగ్ క్షీణించడం వలన అంటే ఒక అవశేషం మనకి తవ్వకాల్లో బయలుపడిన ఒక అవశేషము కార్బన్ అనేది క్షీణించిపోవడం వలన ఈ ఎంత క్షీణించిందో దాన్ని బట్టి ఇది ఎంత కాలం పట్టిందో మనం చెప్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా కనుక్కుంటారంటే C14 పద్ధతి అనేది ఒక మరణించిన వ్యక్తి జీవి యొక్క అవశేషాలు ఉంటాయి కదా, అందులో కార్బన్ ఉంటుంది కదా, ఆ జీవిలో ఉన్న కార్బన్ అనేది 5568 సంవత్సరాలని మనం ఆఫ్ టైం అంటాం. ఏమంటాం? ఆఫ్ టైం అంటే కార్బన్ యొక్క క్షీణతను బట్టి దీని యొక్క తగ్గడాన్ని బట్టి మనం ఎంత తగ్గింది దాన్ని బట్టి మనం ఎన్ని సంవత్సరాల క్రితంలో చెప్తామన్నమాట. అంటే కార్బన్ ఆఫ్ టైం అంటే 5568 సంవత్సరాలు అని ఎప్పుడు చెప్తామంటే కార్బన్ అనేది సగం నాశనం అయినప్పుడు. అంటే కార్బన్ క్షీణత అంటున్నాం కదా, కార్బన్ క్షీణించడం అనేది ఆఫ్ కార్బన్ అనేది క్షీణించింది అనుకోండి, ఆఫ్ కార్బన్ క్షీణించిన తర్వాత అదే ఆఫ్ కార్బన్ క్షీణించింది అంటే దాని అర్థం ఏంటంటే 5568 సంవత్సరాలు పట్టింది అంటే అన్ని సంవత్సరాల క్రితంది ఆ యొక్క అవశేషాలు అని మనం చెప్తాం అని అంటామన్నమాట. దాన్నే మనం ఆఫ్ టైం అంటున్నాం. అంటే ఆఫ్ క్షీణించింది కాబట్టి దీన్ని ఆఫ్ టైం అంటున్నాం. అంటే 5568 సంవత్సరాల క్రితంది అని మనం ఎలా చెప్తామంటే కార్బన్ అనేది దాన్ని సగానికి క్షీణించడం వలన, అంటే ఒక కార్బన్ సగానికి క్షీణిస్తే దాన్ని మనం ఆఫ్ టైం అని అంటాం. ఇది ఒక ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది. C14 పద్ధతిని ఎవరు కనుగొన్నారు? విల్లాడ్ లిబ్బీ. అతను ఏ యూనివర్సిటీకి చెందినవాడు? చికాగో. అయితే సింధు నాగరికత వ్యవస్థ అనేది మాతృస్వామ్య వ్యవస్థ అని మాతృస్వామ్య వ్యవస్థ అని జాన్ మార్షల్ అన్నారండి. ఎవరన్నారు? జాన్ మార్షల్. ఏమన్నాడు? సింధు నాగరికత అనేది మాతృస్వామ్య వ్యవస్థ అని చెప్పడం జరిగింది. ఎందుకు అలా చెప్పడం జరిగిందంటే మనకి దొరికిన అవశేషాలు ఎక్కువగా స్త్రీకి సంబంధించిన ఆధారాలు ఎక్కువ దొరికాయి. అలాగే సింధు నాగరికత మళ్ళీ మాతృదేవత కూడా అమ్మ తల్లి. ఎవరండి? అమ్మ తల్లి. ఈ రెండు కారణాల వలన అతను మాతృస్వామ్య వ్యవస్థ కొనసాగిందని జాన్ మార్షల్ గారు చెప్పడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. తర్వాత మనకి మెసపటోమియా ఉంది కదా, మెసపటోమియాలో మనకి ఎలాంటి ముద్రికలు వాళ్ళు తయారు చేసినారు అని చెప్పాం? స్తూపాకారం ముద్రికలు అనేవి మెసపటోమియా వాళ్ళు తయారు చేసుకోవడం అనేది జరిగింది. మళ్ళీ సింధు నాగరికత వాళ్ళే ఏమేమి ముద్రికలు అంటే చతురస్రం, దీర్ఘచతురస్రం, వృత్తాకారం, ఇవి మనకు బయలుపడినవి అనమాట. ఇవి దేంతో చేసిన ముద్రికలు అంటే స్టీటైట్తో చేసిన ముద్రికలు. అయితే మెసపటోమియాలో మనకి దొరికిన ఏమంటారు ముద్రికలు అన్నాను కదా, పశుపతి మహాముద్రిక, ఎద్దు ముద్రిక, ఇవి కాకుండా మనకి ఇంకా ఏం బయలుపడినాయి అంటే గడ్డపు మనిషి బొమ్మ ఒకటి, అలాగే నాట్యగత్తె అంటే స్త్రీ కదా, ఈ నాట్యగత్తె ఇది ఏమో కాంస్యంతో తయారు చేయబడింది, ఇదేమో స్టీటైట్తో తయారు చేయబడింది. ఇది మనకి ఒకటి గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత మెసపటోమియాలో మనకి వాడిన లిపి ఏంటంటే క్యూనిఫామ్ లిపి అండి. క్యూనిఫామ్ లిపి. అయితే మెసపటోమియాలో సంబంధించిన ముద్రికలు మన ఎక్కడ సింధు నాగరికతలో దొరకడం అనేది జరిగింది. సింధు నాగరికతలో
మెసపటోమియాకి సంబంధించిన 3 స్తూపాకారపు ముద్రికలు అనేవి సింధు నాగరికతలో మనకి బయలుపడడం అనేది జరిగింది. క్యూనిఫామ్ లిపి అనేది మెసపటోమియా యొక్క లిపి. మన లిపి ఏంటి? చిత్రలిపి. మన లిపి అంటే సింధు నాగరికత యొక్క లిపి ఏంటంటే చిత్రలిపి. తర్వాత సింధు నాగరికత ప్రజలు ఎద్దుని, లింగాలని, చెట్లుని, పాములని పూజించడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఇంకో అడగాల్సిన క్వశ్చన్ అంటే వాళ్ళు క్రిటికల్గా ఒకటి అడగాల్సిన క్వశ్చన్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ క్వశ్చన్ అండి. పావురం అంటే పక్షిని పూజించిన ఏకైక పక్షి ఏంటంటే పావురం. అంటే మిగిలినవన్నీ జంతువులు ఈ టైప్లో ఉంటాయి, కానీ ఒక పక్షి మాత్రము పావురం. ఇది ఒక యూనిక్ పాయింట్ అన్నమాట. పావురాన్ని పూజించడం జరిగింది. తర్వాత సింధు నాగరికత యొక్క అంతం ఎలా జరిగిందని కొంతమంది ఎలా చెప్పారంటే, అంటే ఇవి కూడా ఊహలే, ఎలా చెప్పారంటే మార్టిమల్ వీలర్ అనే అతను ఆర్యుల దండయాత్ర వలన, అంటే ఆర్యులు అతి తెలివైన వాళ్ళు కదా, వాళ్ళ యొక్క ఆయుధాలు అవన్నీ బలంగా ఉండడం వలన ఆర్యుల దండయాత్ర వలన సింధు నాగరికత అంతమైందని మార్టిమల్ వీలర్ అనే అతను చెప్పడం జరిగింది. తర్వాత జిఎఫ్ డేల్స్ అనే అతను ఏం చెప్పాడు? వరదల వలన, నదుల యొక్క వరదల వలన ఈ నగరాలు అన్నీ మునిగిపోవడం వలన ఈ సింధు నాగరికత అంతమైందని ఇతని యొక్క ఊహని తెలియజేశాడు. తర్వాత రాబర్ట్ రైగ్సే అతను భూకంపాలు సంభవించడం వలన సింధు నాగరికత అంతమైందని ఇతని యొక్క ప్రతిపాదన తెలపడం జరిగింది. తర్వాత హెచ్టి లాంబ్రిక్ అనే అతను ఈ నదులు ఉన్నాయి కదా, నది యొక్క ప్రవాహ దిశను మార్చడం వలన ఇప్పుడు ఇలా ఉన్నది ఇలా మార్చడంతో ఇక్కడ ఉన్న ఇల్లులన్నీ మునిగిపోవడం వలన ఇలా ప్రవాహ దిశ మార్చడంతో ఇక్కడ ఉన్న నాగరికత అనేది అంతమైందని ఇతను చెప్పాడు. ఎవరు? లాంబ్రిక్. తర్వాత డాక్టర్ అగర్వాల్ ఏం చెప్పాడంటే నీటి కొరత వలన నదులు అంతరించిపోయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరస్వతి నది ఉందనుకో, సరస్వతి నది సరస్వతి నది ఎండిపోయి తర్వాత తారేడారిగా మారింది కదా, అలా కొన్ని నదుల నీటి కొరత వలన ఏర్పడింది అంటే అంతమైంది అని అగర్వాల్ గారు చెప్పడం జరిగింది. తర్వాత ఫెయిర్ సర్వీస్ ఇతను ఏం చెప్పాడంటే పర్యావరణ కారణాలు మాత్రమే, అంటే పర్యావరణానికి సంబంధించిన కారణాల వలన సింధు నాగరికత అంతమైందని ఇతను చెప్పడం అనేది జరిగింది. ఇవి సింధు నాగరికత అంతం అవ్వడానికి కొన్ని రీజన్స్.